రేణుకా టెక్నికల్ మస్తీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. మీకు కోరిన పాటల కోసం ఇప్పుడే కోరండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మహత్యాన్ని కలియుగ దైవంగా ఆయన వైభవాన్ని వివరిస్తూ మీరు కోరిన విధంగా వాచరణాలతో కూడిన పాట ఇక్కడ ఉంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడు, కమలాపతి మన శ్రీనివాసుడు, ఏడు కొండలపైన వెలిసిన వాడు, భక్తుల కోర్కెలు తీర్చేవాడు. శనివారపు పూజలు మనకు నిత్య శుభాలను ఇచ్చును చూడు. తిరుమల కొండల వైభవం అది వర్ణనాతీతం, తెలుసుకోరా. శనివారం పూట స్వామిని కొలిస్తే సకల పాపాలు తొలగిపోవును. ఉపవాసముండి నామస్మరణతో భక్తితో వేడితే మేలు జరుగును. శని దోషాలన్నీ శాంతించి జీవితం సాఫీగా సాగిపోవును. గోవింద నామమే అమృతమై మన ఇంట సిరులే కురిపించును. క్షేత్రం మహిమాన్వితం, పరమ పవిత్ర పుణ్యస్థలం, ఆకాశగంగ పాప వినాశనం, తీర్థాలే ఎంతో పుణ్యఫలం. శేషచలగిరి శిఖరాలపైన వెలిసిన ఆనంద నిలయం, మొక్కలు మొక్కిన భక్తుల పాలిట అక్షయ పాత్ర ఈ క్షేత్రం. దర్శిస్తే ఏడు జన్మల పాపము పోయి పుణ్యలోకము ప్రాప్తించు. తిరుమల దారిలో నడకన వెళితే కలుగును ఎంతో ఆరోగ్యం. స్వామి వారి ఆ దివ్య రూపం కనుల విందుగా కనిపించు. సేవతో మొదలై నిత్యము జరుగును పూజలెన్నో. తోమాల సేవ అర్చనలన్నీ భక్తుల మనసును దోచునులే. ఏకాంత సేవ వరకు స్వామికి జరిగే కైంకర్యాలెన్నో. నిత్య కళ్యాణం పచ్చతోరణమై వెలిగేను ఆ కొండలపై. శ్రీహరియే మానవ కోటిని రక్షించడమే స్వామివారి పరమార్థం. నమ్మిన వారిని చేయి విడవక కాపాడే ఆ కరుణామయుడు, అడిగిన వారికి అభయమిచ్చే ఆపద్బాంధవుడు శ్రీనివాసుడు.
శాంతి. కష్టాలన్నీ కడతెరిపోయి ప్రసరించును ఒక దివ్యకాంతి. కొండల రాయుని కోవెల చూస్తే పులకించిపోవును ఈ తనువు. వెంకటరమణ సంకటహరణ అంటూ పాడాలి ప్రతి అడుగు. ప్రసాదపు మధురమైన రుచి భక్తులందరికీ లభించు. శ్రీవారి హుండీ కానుకలన్నీ భక్తికి నిలువెత్తు సాక్ష్యాలు. గోవింద ఘోషతో మారుమ్రోగును ఆ ఏడు కొండల దారులు. స్వామిని చూస్తే చాలును జన్మధన్యం. కోనేటి గట్టున వెలిసిన స్వామి కరుణారసమే అమృతం. జగమేలే ఆ జగన్నాథుడే వెంకటగిరిపై శ్రీమంతుడు. నిత్యము జరిగే అన్నదానము ఆకలి తీర్చే అమృత భాండం. వేల సంఖ్యలో భక్తులు వచ్చిన జరిగే దర్శనము అద్భుతం. శ్రీదేవి భూదేవి సమేతుడై అలరారే ఆ సుందర రూపం. మదిలో నిలిపిన చాలును అది ఏ మోక్షాలుకి అసలైన మార్గం. తరుసుకో శరపమతి అని వేరుకుంటే ఆపదని.